Hello, good evening students. Welcome back to Edicon online teaching platform. So మనం కైనమాటిక్స్ స్టార్ట్ చేసాం. బేసిక్ టర్మ్స్ అయిన రెస్ట్, మోషన్ గురించి, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ గురించి స్టడీ చేసాం. ఆ తర్వాత గ్రాఫ్స్ గురించి బాగా డీల్ చేసాం. అయితే గ్రాఫ్స్ చెప్పేటప్పుడు మీకు యాక్సలరేషన్ అనే పారామీటర్ గురించి కూడా చెప్పాను. సో ఇవాళ క్లాస్లో పూర్తిగా మనం యాక్సలరేషన్ గురించి, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ గురించి నేర్చుకుందాం. So first definition, what is acceleration? What is acceleration? Acceleration ante the rate of change of velocity is called acceleration. So acceleration అంటే అర్థం ఏంటమ్మా? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇస్ కాల్ యాక్సలరేషన్. సో మనకి కార్కి యాక్సలరేటర్ ఉంటుంది, దాన్ని మనం ప్రెస్ చేస్తే ఏమవుతుంది? వెహికల్ యొక్క వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. బైక్కి యాక్సలరేటర్ ఉంటుంది, అది అని మనం రైస్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో వెలాసిటీ ఇంక్రీజ్ చేయొచ్చు, లేదా సడన్గా వెహికల్ ఏదైనా అడ్డొచ్చినప్పుడు లేదా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మనం అదే యాక్సలరేటర్ని డౌన్ చేసి వెలాసిటీని డిక్రీజ్ చేయొచ్చు. అంటే వెలాసిటీలో మార్పు తీసుకొచ్చడానికి ఉపయోగపడే పారామీటర్ ఏంటి? యాక్సలరేషన్. అందుకోసమే వాటిని యాక్సలరేటర్స్ అంటారు. సో దట్ ఈజ్ యాక్సలరేషన్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇస్ కాల్డ్ యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఫైనల్ వెలాసిటీ, ఆర్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు change in velocity by time. So v final minus v initial by change in time, we can write delta t, is called acceleration. A is equal to mod f minus mod vi by delta t. So ఇక్కడ velocity అనేది స్కేలార్ కాబట్టి యాక్సలరేషన్ velocity వెక్టర్ కాబట్టి acceleration is also a vector quantity. So acceleration first form లో ఏమొచ్చిందో మనకి change in velocity by change in time, that is vf minus vi by delta t. సో దీన్ని మనం ఏమంటాం? వెక్టర్ క్వాంటిటీ అంటాం. ఓకే, నోట్ చేసుకోండి, పెన్ను పేపర్ పుస్తకం పెట్టుకోండి, చక్కగా మీ నోట్స్ మీరు తయారు చేసుకోండి. సో దట్ మీకు మీ నాలెడ్జ్ ఎక్కువగా గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదో వీడియో వినేసినట్టు కాకుండా కావాల్సిన సార్లు వినండి, కావాల్సిన నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఓకే, రైట్. మూవింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్. యాక్సలరేషన్ని సింపుల్గా డెఫినేషన్లా చెప్పుకుని వదిలేయటం కాదు, యాక్సలరేషన్ గురించి పూర్తి డిస్క్రిప్షన్ నేర్చుకుందాం. యాక్సలరేషను రెండు రకాలుగా ఉంటుంది. యాక్సలరేషన్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో పాజిటివ్ యాక్సలరేషన్, రెండోది ఏమో నెగటివ్ యాక్సలరేషన్. పాజిటివ్ యాక్సలరేషన్ ఎప్పుడు వస్తుంది? ఇఫ్ వెలాసిటీ ఇంక్రీజెస్. వెలాసిటీ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి పాజిటివ్ యాక్సలరేషన్ వస్తుంది. మరి నెగిటివ్ యాక్సలరేషన్ ఎప్పుడు వస్తుంది? ఇఫ్ వెలాసిటీ డిక్రీజెస్. సో వెలాసిటీ డిక్రీజ్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమవుతుంది? యాక్సలరేషన్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఆ డిక్రీజింగ్ యాక్సలరేషన్ని మనం ఏమంటాం అంటే నెగిటివ్ యాక్సలరేషన్ అంటాం. సో డిక్రీజింగ్ యాక్సలరేషన్కి ఇంకో పేరు కూడా ఉంది. డిక్రీజింగ్ యాక్సలరేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రిటార్డేషన్ లేదా డీసెలరేషన్.
రిటార్డేషన్ కానీ లేదా డీసెలరేషన్ కానీ అంటారు. సో పాజిటివ్ యాక్సలరేషన్ ఎప్పుడు వస్తుందమ్మా? వెలాసిటీ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు యాక్సలరేషన్ పాజిటివ్ వస్తుంది. నెగిటివ్ యాక్సలరేషన్ ఎప్పుడు వస్తుంది? వెలాసిటీ డిక్రీజ్ అవుతున్నప్పుడు నెగిటివ్ యాక్సలరేషన్ వస్తుంది. సో నెగిటివ్ యాక్సలరేషన్కి మనకి డీసెలరేషన్ అని రిటార్డేషన్ అని 2 పేర్లు ఉన్నాయి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దీన్ని చెప్పుకుందాం. ఒక రైల్వే స్టేషన్ దగ్గరికి ట్రైన్ వస్తుంది. స్టేషన్ దగ్గర ట్రైన్ ఆగాలంటే ఏం చేస్తుంది? వెలాసిటీని డిక్రీజ్ చేసుకుంటూ వస్తుంది. సో డిక్రీజ్ చేసుకుంటూ వచ్చి ఆ స్టేషన్ దగ్గర వెలాసిటీని 0 చేసుకుంటుంది. సో స్టేషన్ దగ్గర ఆగటానికి అది వెలాసిటీని డిక్రీజ్ చేస్తుంది. ఈ టైంలో దీనికి నెగిటివ్ యాక్సలరేషన్ ఉంటుంది, అంటే రిటార్డేషన్ ఉంటుంది. ఇప్పుడు పాసింజర్స్ దిగేశారు, కొత్త పాసింజర్స్ ఎక్కేశారు, స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి ట్రైన్ మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ట్రైన్ ఏం చేస్తుంది? వెలాసిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో కాబట్టి ఇంక్రీజింగ్ వెలాసిటీ ఉంది కాబట్టి యాక్సలరేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో టువర్డ్స్ ద స్టేషన్కి వచ్చి ఆగేటప్పుడేమో రిటార్డేషన్ ఉంటుంది, స్టేషన్ నుంచి మూవ్ అయ్యి వెళ్ళేటప్పుడేమో పాజిటివ్ యాక్సలరేషన్ ఉంటుంది. సో ఇక్కడ డైరెక్షన్లతోనే తేడా అమ్మ. డైరెక్షన్లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకవైపు పాజిటివ్ యాక్సలరేషన్ అనుకుంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి నెగిటివ్ యాక్సలరేషన్ ఉంటుంది. అండ్ వెలాసిటీ ఇంక్రీజ్ అయితే పాజిటివ్ యాక్సలరేషన్ ఉంటుంది, వెలాసిటీ డిక్రీజ్ అయితే నెగిటివ్ యాక్సలరేషన్ ఉంటుంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ యాక్సలరేషన్. నోట్ చేసుకోండి మా, పాస్ చేసుకోండి, నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? రైట్. నౌ ఇక్కడ యాక్సలరేషన్లో ఇంకొక మార్పు కూడా చెప్పుకోవచ్చు, ఇంకొక టైప్ కూడా. యూనిఫామ్ యాక్సలరేషన్ అని, నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ అని. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యాక్సలరేషన్ ఉండాలి అంటే, యాక్సలరేషన్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా చేంజ్ ఇన్ వెలాసిటీ ఉండాలి. చేంజ్ ఇన్ వెలాసిటీ ఉండాలి. చేంజ్ ఇన్ వెలాసిటీ లేకపోతే యాక్సలరేషన్ ఉండదు, 0 కింద లెక్క. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కొన్ని కండిషన్ని చెప్పుకోవచ్చు. A body can have zero velocity but non-zero acceleration. సో బాడీకి 0 వెలాసిటీ ఉండి వెలాసిటీ 0 అయ్యి యాక్సలరేషన్ ఉండొచ్చు. ఇది ఎక్కడంటే ఎగ్జాంపుల్ మనం ఏ కేసు చూద్దాం. సపోజు ఒక వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ ఉంది, ఇది హైయెస్ట్ పాయింట్ అనుకుందాం. హైయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ 0 అవుతుంది, కానీ యాక్సలరేషన్ ఏం చేస్తుంది? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ రూపంలో కిందకి పనిచేస్తూ ఉంటుంది. సో ఈ పాయింట్ దగ్గర, హైయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ 0 అయింది, కానీ యాక్సలరేషన్ non-zero అయింది. సో ఇఫ్ ఏ బాడీ, ఎగ్జాంపుల్ ఏంటమ్మా, ఇఫ్ ఏ బాడీ ఈజ్ vertically projected up at highest point velocity is 0 but acceleration is non-zero. సో ఇవన్నీ చిన్న ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కింద చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగచ్చమ్మా. ఎలా అడగచ్చు అంటే, ఈజ్ దేర్ ఎనీ కేస్ వేర్ వెలాసిటీ బికమ్స్ 0 బట్ యాక్సిలరేషన్ నాట్ బికమ్స్ 0 అని అడగచ్చు. సో అలాంటి కేసు కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనం వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ తీసుకుంటే హైయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ 0 అవుతుంది, కానీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ రూపంలో కిందకి పనిచేస్తూ ఉంటుంది. రైట్. సో ఇది ఒక థీరీ బిట్ అనమాట. నోట్ చేసుకోండి. రైట్. ఓకే.
ఇలాంటి కండిషన్కే ఇంకో కండిషన్ చెప్పుకుందాం. A body can have velocity with zero acceleration. ఇందాక దానికి క్వైట్ ఆపోజిట్ అనమాట. ఏం చెప్పుకుంటాం? ఏ బాడీ కెన్ హ్యావ్ వెలాసిటీ విత్ జీరో యాక్సలరేషన్. వెలాసిటీ ఉంటే ఫస్ట్ కండిషన్ చెప్పుకున్నాం, యాక్సలరేషన్ ఖచ్చితంగా ఎప్పుడు ఉంటుంది? చేంజ్ ఇన్ వెలాసిటీ. చేంజ్ ఇన్ వెలాసిటీ ఉంటే యాక్సలరేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ వెలాసిటీ అనే మాట ఉపయోగించా అంటే అర్థం ఏంటి? ఎగ్జాంపుల్, ఫర్ ఏ యూనిఫామ్ మోషన్, ఫర్ ఏ బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ, యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంది అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ లేదు. చేంజ్ ఇన్ వెలాసిటీ లేకపోతే యాక్సలరేషన్ ఉండదు, అంతే సింపుల్. చేంజ్ ఇన్ యూనిఫామ్ వెలాసిటీ, యాక్సలరేషన్ ఈజ్ జీరో. ఓకేమా? సింప్లీ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తున్నప్పుడు చేంజ్ ఇన్ వెలాసిటీ లేదు కాబట్టి యాక్సలరేషన్ జీరో అవుతుంది. సో దిస్ ఈజ్ నెక్స్ట్ కాన్సెప్ట్. రైట్, నోట్ చేసుకున్నారా? పాస్ చేసి నోట్ చేసుకోండి. రైట్, గోయింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు యాక్సలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ అని చెప్పుకున్నాం కదమ్మా. యాక్సలరేషన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే వెలాసిటీలో చేంజ్ ఇన్ ఐదర్ మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయినా యాక్సిలరేషన్ చేంజ్ అయిపోతుంది, ఆర్ డైరెక్షన్ చేంజ్ అయినా యాక్సిలరేషన్ మారిపోతుంది, ఆర్ బోత్, రెండు మారినా సరే యాక్సిలరేషన్ మారిపోతుందమ్మా. సో యాక్సిలరేషన్ అంటే ఏం చెప్పాను? చేంజ్ ఇన్ వెలాసిటీ అని చెప్పుకున్నాం. వెలాసిటీలో ఏ పారామీటర్ మారాలి? వెలాసిటీ అనేది వెక్టర్ క్వాంటిటీ అని చెప్పుకున్నాం కదా. వెక్టర్ క్వాంటిటీ అంటే మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు యాక్సలరేషన్ మారాలి అంటే, యాక్సలరేషన్ రావాలి అంటే వెలాసిటీలో ఏది మారాలి? మ్యాగ్నిట్యూడ్ మారినా యాక్సలరేషన్ మారిపోతుంది, డైరెక్షన్ మారినా యాక్సలరేషన్ మారిపోతుంది, లేదా రెండు మారినా సరే మనకి యాక్సలరేషన్లో చేంజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఏదైనా కావచ్చు, ఐదర్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ డైరెక్షన్ ఆర్ బోత్, మూడింటికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ కండిషన్లోకి వద్దాం. వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ may be perpendicular to each other. ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉండొచ్చు. అదే కేసులో ఎగ్జిస్ట్ అవుతుంది. సపోజ్ ఒక బాడీ సర్క్యులర్ మోషన్లో వెళ్తుంది అనుకుందాం. ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ ఒక డైరెక్షన్ ఇటువైపుకు ఉంటుంది అండ్ సెంట్రిపెటల్ యొక్క యాక్సిలరేషన్ ఏ డైరెక్షన్లో ఉంటుంది. సో రెండు ఎలా ఉంటున్నాయి? ఉదాహరణకొకటి పర్పెండిక్యులర్గా ఉంటున్నాయి. సో ఎగ్జాంపుల్ ఏం చెప్తాం? ఇఫ్ ఏ బాడీ ఈజ్ ఇన్ సర్క్యులర్ మోషన్. సో సర్క్యులర్ మోషన్ కేసులో మనకి ఏమవుతున్నామా? యాక్సిలరేషన్, సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ అండ్ వెలాసిటీ, రేడియల్ వెలాసిటీ రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో వెలాసిటీ, యాక్సిలరేషన్ రెండు పర్పెండిక్యులర్గా ఉండే కేసు కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. రైట్, నోట్ చేస్తున్నారా? గుడ్. నెక్స్ట్, వెలాసిటీ ఎట్లయితే యూనిఫామ్, నాన్ యూనిఫామ్గా ఉంటుందో యాక్సిలరేషన్ కూడా అట్లా యూనిఫామ్ యాక్సిలరేషన్ ఉంటుంది, నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ ఉంటుంది. యూనిఫామ్ యాక్సిలరేషన్ మనం కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అంటాం. ఇఫ్ ఏ బాడీ
was moving with constant acceleration. This constant acceleration is known as uniform acceleration. Then motion is motion of particle or body, మనం ఏదనుకుంటే అది, is non-uniform. యాక్సలరేషన్ యూనిఫామ్గా ఉంటే టోటల్ పాత్లో టోటల్ జర్నీ ఆఫ్ మోషన్ని నాన్ యూనిఫామ్గా ఉంది అని డిస్క్రైబ్ చేస్తామమ్మా. సో ఒక బాడీ కాన్స్టెంట్ మోషన్తో కాన్స్టెంట్ యాక్సలరేషన్తో వెళ్తుంది అంటే అర్థం ఏంటి? యూనిఫామ్ యాక్సలరేషన్తో వెళ్తుంది అని అర్థం. ఓకే, చాలా ఇంపార్టెంట్. రైట్, ఓకే. సో యాక్సలరేషన్కి సంబంధించి మనం చాలా కాన్సెప్ట్ నేర్చుకున్నాం. యాక్సలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ అనుకున్నాం. వెలాసిటీ చేంజ్ అవ్వాలంటే మ్యాగ్నిట్యూడ్ కానీ డైరెక్షన్ కానీ ఏది చేంజ్ అయినా యాక్సలరేషన్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పుకున్నాం. కొన్ని కండిషన్స్ చూసుకున్నాం. ఎప్పుడు వెలాసిటీ సున్నా అయితే యాక్సలరేషన్ ఉంటుందా ఉండదా, యాక్సలరేషన్ సున్నా అయితే వెలాసిటీ ఉంటుందా ఉండదా, యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఏంటి, ఇలాంటి వాటి గురించి కొన్ని డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు కైనమెటిక్స్లోకి యాక్చువల్గా న్యూమరికల్ పార్ట్లోకి మనం స్టార్ట్ అయ్యేలోపు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ గురించి నేర్చుకుందాం అమ్మ. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, ఇది ఎలాంటి మోషన్ అమ్మా? కండిషన్ కాన్స్టెంట్ యాక్సలరేషన్. కాన్స్టెంట్ యాక్సలరేషన్ మీన్స్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఓకే, హెడింగ్ పెట్టుకోండమ్మా. రైట్, మనకి 3 ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈక్వేషన్ పొజిషన్ టైమ్ ఈక్వేషన్. అంటే పొజిషన్ అంటే డిస్ప్లేస్మెంట్, టైం అంటే మనకి టైం వేరియేషన్ తెలుసు. ఈ రెండింటికి మధ్యలో సంబంధించిన రిలేషన్ S is equal to ut plus half at square, ఇదొక రిలేషన్. రెండోది వెలాసిటీ టైం ఈక్వేషన్. దీని వెలాసిటీ టైం పొజిషన్ టైం ఈక్వేషన్ అనొచ్చు, రిలేషన్ అనొచ్చు, వెలాసిటీ టైం రిలేషన్ అనొచ్చు. అంటే v is equal to u plus at. మూడోది పొజిషన్ వెలాసిటీ ఈక్వేషన్. దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2as అని రాస్తాం. సో జనరల్గా ఇది ఫస్ట్ ఈక్వేషన్ కింద చెప్పుకుంటారు, ఇది సెకండ్ ఈక్వేషన్, ఇది థర్డ్ ఈక్వేషన్. నెంబర్ ప్రకారం ఎలా ఉన్నా కానీ మీరు రిలేషన్స్ చూసుకోవాలి. ఫార్ములాని అలా బయాట్ చేసి గుర్తుపెట్టుకోవడం కాదు. దేనికి రిలేషన్, పొజిషన్ టైం రిలేషన్ వస్తే మన S is equal to ut plus half at square వేసుకోవాలి. వెలాసిటీ టైం రిలేషన్ వస్తే v equal to u plus at రిలేషన్ వేసుకోవాలి. పొజిషన్ వెలాసిటీ కండిషన్స్ వస్తే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as అని వేసుకోవాలమ్మా. దీంతో పాటు మనకి ఫోర్త్ ఈక్వేషన్ కూడా ఉంది, దాన్ని nth ఈక్వేషన్ అంటాం. అంటే displacement of a particle, displacement of particle in a particular time, in a particular time, displacement of a particle in a particular time కనుక్కోనప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే Sn is equal to u plus a by 2 into 2n minus 1. ఈ నాలుగిటిని కైనమెటిక్స్ ఈక్వేషన్స్ అంటాం. అయితే ఇక్కడ రాసిన ఈక్వేషన్స్లో ప్రతి పారామీటర్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. దీంట్లో u అంటే ఏంటి? u అంటే ఇనీషియల్ వెలాసిటీ.
v అంటే ఫైనల్ వెలాసిటీ, s అంటే డిస్ప్లేస్మెంట్. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, s అంటే డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ తీసుకోకూడదు, డిస్ప్లేస్మెంట్నే తీసుకోవాలి. t అంటే టైం ఇంటర్వల్. సో ఇక్కడ ఉపయోగించిన టర్మ్స్ అన్నీ మనవి. వీటితో పాటు a అంటే యాక్సలరేషన్. ఈ ఫార్ములాస్ అన్నీ ఎప్పుడు వేయాలి, మాటికి గుర్తు చెప్తున్నాను అనేది ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. బాడీ యూనిఫామ్ యాక్సలరేషన్తో వెళ్తున్నప్పుడు మాత్రమే, కాన్స్టెంట్ యాక్సలరేషన్తో వెళ్తున్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములాస్ ఎగ్జిస్ట్ అవుతాయి. నాన్ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తున్నప్పుడు ఈ ఫార్ములాస్ ఎగ్జిస్ట్ అవ్వవు. సో ఈ కండిషన్స్ అన్నీ మనకి ఎప్పుడు బాడీ వాజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ మనం ఈ నాలుగిటిని ఉపయోగించుకోవచ్చు. దీంట్లో మనం ఉపయోగించిన పారామీటర్స్ u అంటే ఇనీషియల్ వెలాసిటీ, v అంటే ఫైనల్ వెలాసిటీ, a అంటే యాక్సలరేషన్, t అంటే టైం టేకెన్, s అంటే డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ కాదు డిస్ప్లేస్మెంట్. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. అసలు ఇనీషియల్ వెలాసిటీ అంటే ఏంటి, ఫైనల్ వెలాసిటీ అంటే ఏంటి? ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ దేని డిపెండ్ అయ్యి ఉంటాయంటే పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, మా ఫ్రెండ్ ఎవరో హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాడు. హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పుడు అతను స్టార్ట్ అయిన వెలాసిటీని నేను ఇనీషియల్ వెలాసిటీ కింద లెక్కలోకి తీసుకోకూడదు. ఇనీషియల్ వెలాసిటీ అంటే అర్థం ఏంటంటే, నేను అబ్జర్వర్ అయినప్పుడు, సపోజ్ నేను అబ్జర్వర్, ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నేను ఇనీషియల్గా చూసినప్పుడు ఆ బాడీకి ఎంత ఇనీషియల్ వెలాసిటీ ఉంది, నేను ఫైనల్గా చూసినప్పుడు ఆ బాడీ యొక్క ఫైనల్ వెలాసిటీ ఎంత ఉంది. ఓకేనమ్మా? ఈ అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో, అంటే మనం బస్ స్టాండ్లో నుంచున్నాం, బస్సు ఆ చివరి నుంచి వస్తుంది, నువ్వు ఫస్ట్ అటువైపు చూసావు, ఇనిషియల్గా టైం t = 0. సో t = ఈ 0 దగ్గర, t = 0 దగ్గర ఎంత వెలాసిటీ ఉందో దట్ ఈస్ కాల్డ్ ఇనీషియల్ వెలాసిటీ. నువ్వు t = 0 దగ్గర చూసుకున్నప్పుడు బాడీ ఒక పర్టికులర్ వెలాసిటీ వస్తుంది. టైం చూసుకుంటున్నావు, ఒక t = 10 సెకండ్స్ దగ్గర ఇంకా నువ్వు చూడటం మానేసావు. ఎప్పుడైతే నువ్వు చూడటం మానేసావో, t = నువ్వు 10 సెకండ్స్ అని ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, t = 10 సెకండ్స్ దగ్గర నువ్వు అబ్జర్వ్ చేయడం మానేసావో అప్పుడున్న వెలాసిటీని ఫైనల్ వెలాసిటీ అంటారు. బాడీ స్టార్ట్ అయినప్పుడున్న వెలాసిటీ ఇనీషియల్ వెలాసిటీ, ఆగిపోయినప్పుడున్న వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ అనే కాదు, అబ్జర్వేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అబ్జర్వర్ బాడీని t = 0 దగ్గర చూసినప్పుడు ఎంత ఇనీషియల్ వెలాసిటీ ఉంది, అట్లానే t = పర్టికులర్ టైంలో వాడు ఫైనల్ వెలాసిటీ ఎంత టైంలో చూద్దాం అనుకున్నాడో అప్పటి వరకు ఉన్న వెలాసిటీని ఫైనల్ వెలాసిటీ అంటాం. ఓకేమా? సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇనీషియల్ టైము ఫైనల్ టైము ఈ రెండింటి మీద ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ డిపెండ్ అయి ఉంటాయి. అంతేగాని స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ని దాన్ని కూడా ఇనీషియల్ వెలాసిటీని అంటాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అబ్జర్వర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది చాలా కేసులో చేసే మిస్టేక్ ఏంటంటే, బాడీ రెస్ట్లో నుంచి స్టార్ట్ అయితే ఇనీషియల్ వెలాసిటీ అని, బాడీ రెస్ట్కి వస్తే ఫైనల్ వెలాసిటీ అని ఇలా లెక్కలోకి తీసుకుని దాన్ని ఒక బ్లాంక్గా గుర్తుపెట్టుకుంటారు. కానీ అలా కాదమ్మా. ఆ కండిషన్తో పాటు ఇంకో కండిషన్, అసలైన కండిషన్ ఏంటి, పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. అబ్జర్వరు ఎప్పుడు అబ్జర్వ్ చేశాడు, అబ్జర్వ్ చేసినప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది ఇనీషియల్ వెలాసిటీ అవుతుంది. అబ్జర్వేషన్ ఆపేసినప్పుడు ఎంత వెలాసిటీ ఉందో అది ఫైనల్ వెలాసిటీ ఉంటుంది. ఓకేమా? రైట్. దీస్ ఆర్ ఆల్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ if the body was moving with constant acceleration. Constant acceleration means uniform acceleration. Note చేసుకున్నారా? Right. నెక్స్ట్ ఇంకొక యాక్సలరేషన్ ఉందమ్మా, ఇన్స్టంటేనియస్ acceleration and average acceleration. Instantaneous acceleration ante the acceleration of a body, in a particular
ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో ఆబ్జెక్ట్కి ఎంత యాక్సలరేషన్ ఉందో ఆ యాక్సలరేషన్ని మనం ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అంటాం. ఈస్ కాల్ ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. సో ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటీతో రిప్రజెంట్ చేస్తాం. అంటే డెరివేటివ్ ఆఫ్ వెలాసిటీని ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అంటాం. సో నెక్స్ట్ రెండోది యావరేజ్ యాక్సలరేషన్ ఉంది. దీన్ని టోటల్ వెలాసిటీ ఆ టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ బై టోటల్ టైం కింద చెప్పుకోవచ్చు. టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ కింద రాద్దాం. సో దీన్ని ఏ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి బై డెల్టా టీ కింద రాస్తాం. సో ఇది ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, ఇది యావరేజ్ వెలాసిటీ. సో వెలాసిటీ కన్నా అన్ని కండిషన్స్ చెప్పుకున్నామా. ఇంకో పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది యూనిట్ ఆఫ్ యాక్సలరేషన్ ఇన్ సిజిఎస్ సిస్టమ్. సిజిఎస్ సిస్టంలో సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అదే ఎస్ఏ సిస్టమ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అండ్ ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అండ్ యావరేజ్ యాక్సలరేషన్లకి తేడా. మనం ఎప్పుడు డిఫరెన్షియేట్ చేస్తాం? ఓ పర్టిక్యులర్ టైంలో యాక్సలరేషన్ కావాల్సి వచ్చినప్పుడు దాన్ని మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ఎప్పుడు చేంజ్ కడతాం? ఎప్పుడైతే మనకి యావరేజ్ కావాల్సి వస్తుందో అప్పుడు చేంజ్ కడతాం. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. రైట్? ఓకే. నెక్స్ట్ ఇందాక మనం ఒక రిలేషన్స్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ చెప్పుకున్నప్పుడు ఫోర్త్ రిలేషన్ ఒకటి చెప్పుకున్నాం. Sn is equal to u plus a by 2 into 2n minus 1. దీని అర్థం ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్ బై ద బాడీ ఇన్ ఫస్ట్ సెకండ్ అంటే అర్థం t ఈక్వల్ టు 0 నుంచి t ఈక్వల్ టు 1 సెకండ్ వరకు ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్ అని అర్థం. S2 అంటే అర్థం t ఈక్వల్ టు 1 సెకండ్ నుంచి t ఈక్వల్ టు 2 సెకండ్స్ వరకు ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్ని S2 అంటాం. S3 అంటే t ఈక్వల్ టు సెకండ్ నుంచి t ఈక్వల్ టు థర్డ్ సెకండ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారమ్మా, ప్రతి కండిషన్లోనూ కూడా టైం ఇంటర్వల్ 1 సెకండే ఉంది. సో అట్లానే ఎస్సి ఎంత డిస్టెన్స్ అంటే అర్థం ఏంటంటే t ఈజ్ ఈక్వల్ టు n-1 సెకండ్ దగ్గర నుంచి t ఈక్వల్ టు nth సెకండ్ వరకు ట్రావెల్ చేసిన డిస్టెన్స్. అంటే డిస్టెన్స్ ట్రావెల్ బై ద బాడీ ఇన్ లాస్ట్ సెకండ్ ఆఫ్ ఇట్స్ జర్నీ. దాన్ని ఎస్ఎన్ అంటాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీంతో యాక్సలరేషన్ అనే కాన్సెప్ట్ సంబంధించిన కండిషన్స్ అని చెప్పుకున్నాం. యూనిఫామ్ యాక్సలరేషన్కి సంబంధించిన ఈక్వేషన్స్ డెరైవ్ చేసుకున్నాం. ఎస్ఎన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దాని అర్థం ఏంటో నేర్చుకున్నాం. రేపు దీని మీద న్యూమరికల్స్ చేద్దామమ్మా. అండ్ వన్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్, ఐఐటి ఎగ్జామినేషన్ డేట్స్ డిక్లేర్ చేశారు. ఈ సంవత్సరం 4 టైమ్స్గా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో ఫస్ట్ ఫిబ్రవరి 22 దగ్గర నుంచి 25 మధ్యలో ఫస్ట్ ఎగ్జామ్ డేట్ వస్తుంది. దానికోసం యాక్చువల్గా నా టార్గెట్ 2021 మెయిన్స్ ఎగ్జామినేషన్స్ కాదమ్మా, 2022 నుంచి ఆ 2022ని టార్గెట్ చేసుకున్న వాళ్ళ కోసం నేను స్టార్ట్ చేసాం అనుకున్నాను. అయితే +2 స్టూడెంట్స్ కూడా ఉపయోగపడటం కోసం నేను వాళ్ళకి రేపటి నుంచి సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా సెషన్ స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ వాళ్ళకి స్టార్ట్ చేసే చాప్టర్ ఏంటంటే, ఆల్రెడీ వాళ్ళ ముందు చాప్టర్స్ అన్నీ ఇప్పుడు రివిజన్లో జరిగి ఉంటాయి కాబట్టి నేను వాళ్ళకి బ్యాక్ సైడ్ నుంచి రివిజన్ స్టార్ట్ చేయబోతున్నా. అండ్ వాళ్ళకి ఫస్ట్ చాప్టర్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అని ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్తో స్టార్ట్ చేసి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి వస్తా. సో దట్ వాళ్ళకి ఆల్రెడీ మీరు ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి వెనక నుంచి నేను చెప్పుకుంటూ వస్తుంటే కొంచెం వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది. సో సెకండ్ ఇయర్ సెషన్స్ రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాను అమ్మా. ఓకే స్టూడెంట్స్, సో టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్.